బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్త తనను పోలీసులు కానీ అంటే ఏపీ పోలీసులు కానీ కూటమి ప్రభుత్వం కానీ చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి తనంతట తానే ఒక సెల్ఫీ వీడియో తీసుకొని రిలీజ్ చేయడం అయితే జరిగింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. కూటమి ప్రభుత్వం తన మీద కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. అయితే ఆ 6 నిమిషాల వరకు దాదాపుగా ఏదైతే వీడియో పెట్టారో అందులో కొన్ని కీలక పాయింట్లు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నాకు ఏమి జరిగినా కానీ అంటే నాకు ఏమి జరిగినా కానీ, నా కుటుంబ సభ్యులకి ఏం జరిగినా కానీ, నా పిల్లలకి ఏమి జరిగినా కానీ, ఎవరికి ఏం జరిగినా కానీ, వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కానీ, చనిపోయినా కానీ దానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు, మెయిన్గా నారా లోకేష్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనేటట్టు చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఈయన మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదే అనేటట్టు, అంటే ఈయనకి ఏమీ కాకూడదు, ఈయన్ని చాలా భద్రంగా ఉంచుకోవాలి అనేటట్టు ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారంటే ఆయనది ఏ తప్పు లేదు, ఆయన్ని ఊరుకునే అరెస్ట్ చేసి కావాలనే కూటమి ప్రభుత్వం నుంచి ఈ ముగ్గురు కీలక నేతలు కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ని చిత్రహింసలు పెడుతున్నట్టు బోరుగడ్డ అనిల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే గత 5 ఏళ్లలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అండదండలు చూసుకొని బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్నే కానీ, నారా లోకేష్నే కానీ, చంద్రబాబు నాయుడునే కానీ ఎంత దారుణంగా తన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని చిన్న పిల్లలతో సహా కూడా పచ్చి బూతులు మాట్లాడుతూ చాలా దారుణంగా దూషించడం జరిగింది. మరి ఆ రోజు ఇటువంటి పరిస్థితి వస్తుంది, నేను కూడా ఇటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కొంటాను, రేపొద్దున్న ప్రభుత్వం మారితే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన అనేది, కొంత ఇంగిత జ్ఞానం అనేది బోరుగడ్డ అనిల్ కుమార్కి ఆ రోజు రాలేదు. ఆ రోజు నోటికొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు శాసిస్తే ఎవరినైనా తలకాయలు నరికేస్తాను, ఎవరినైనా నడి రోడ్డు మీద రేప్ చేసేస్తాను, చిన్నపిల్లలను కూడా చూడను, చంపి పారేస్తానని చెప్పి ఏవేవో కారు కోతలు కూయడం జరిగింది. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులని, భార్యల్ని, పిల్లల్ని అయితే ఎంత దారుణంగా మాట్లాడారు అంటే ఈరోజు అవన్నీ కూడా ఏవి గుర్తులేవు, నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఏం జరిగినా కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాత్రమే కారణం అనేటట్టు వాళ్ళ మీద ఈయన తప్పులు చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో మనం ఎన్ని తప్పులు చేసాం, ఇప్పుడు మనం ఎంత పద్ధతిగా ఉన్నాం అనేది లెక్కేసుకొని గతంలో మనం చేసిన తప్పులన్నీ కూడా మరిచిపోయి ఇప్పుడేదో నేనేదో మంచివాడిని అయిపోయినట్టు బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే వాదించడం అయితే జరుగుతుంది. ఇంకా ఇది సరిపోలేదన్నట్టు ఈయన బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు నేను ఒక శిష్యుడి కింద పనిచేస్తానని చెప్పి, నాకు ఆయన అంటే చాలా గౌరవం, నేను ఒక దళిత నాయకుడిని అని చెప్పి చెప్పుకునే వ్యక్తి మరి అంబేద్కర్ గారు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ చేసినట్టు ఇలాంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో, అంటే నోటుకు వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా బూతులు మాట్లాడమే కానీ, లేదంటే దాడులు చేయడమే కానీ, ఇలా అసభ్యకరంగా మాట్లాడడం ఎక్కడైనా సరే అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో ఎక్కడైనా ఉందా? మరి అటువంటి గొప్ప నాయకుడితో పోల్చుకొని వీళ్ళు చేసే పనులు ఇవి. పైగా దీనికి సరిపోలేదన్నట్టు దళితుడిని అనేటట్టు ఒక కులం అనే ఒక బ్రాండ్ ట్యాగ్ వేసుకొని వీళ్ళు బతికేస్తున్నారు. వీళ్ళ టైంలో వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఏవి గుర్తురావు. కానీ ఇప్పుడు నేను అంబేద్కర్ గారి శిష్యుల్ని, నేను ఆయన ఆశయ సాధనాల కోసం కృషి చేస్తానని చెప్పి బోరుగడ్డ అనిల్ కుమార్ అనేది చెప్తున్నారు. మరి గతంలో అంబేద్కర్ గారి ఆశయాలు గుర్తు రాలేదా? ఆ రోజు ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు అంబేద్కర్ గారు ఎవరో తెలియలేదా? లేదంటే నువ్వు దళిత నాయకుడు అని నీకు తెలియలేదా? ఇలా ఈ 5 నిమిషాల వీడియోలో ఆయన ఏం మాట్లాడారు అనేది ఆయనకే క్లారిటీ లేదు. పైగా ఆయన చట్టాలని వ్యతిరేకించను, రాజ్యాంగాన్ని వ్యతిరేకించను, జడ్జిలన్నా కానీ, కోర్టులన్నా కానీ, న్యాయస్థానాలన్నా కానీ నాకు అపారమైన గౌరవం, నేను కూడా ఒక న్యాయవాదిగా చాలా గౌరవంగా ఉంటానని చెప్పి చెప్పిన వ్యక్తి మరి గతంలో ఎందుకు అన్ని తప్పుడు మాటలు మాట్లాడడం, ఈరోజు ఎందుకు ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవడం? ఇదంతా కూడా ఒక ఎమోషనల్ డ్రామాగా, పైగా నేను ఈ వీడియోలో ఏడుస్తున్నాను, నేను కంటతడి పెట్టుకుంటున్నాను, నా తల్లిని చూడడానికి నన్ను వెళ్ళనివ్వడం లేదు, కూటమి ప్రభుత్వం నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుందని చెప్పి చెప్తున్నారు. మరి ఇవన్నీ వాస్తవాలైనప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఖచ్చితంగా తప్పు చేశాడు, ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు. నిప్పు లేనిదే పొగరాదు అనేటట్టు ఖచ్చితంగా గతంలో ఆయన తప్పు చేశాడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తప్పుకు తగిన శిక్షక పడుతుంది. ఈరోజు అది మర్చిపోయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడు, నా కన్న తండ్రి, తల్లైన తండ్రి అయినా నా జగన్మోహన్ రెడ్డి గారు అనేటట్టు మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో అంత దారుణంగా మాట్లాడి ఈరోజు ఎందుకు ఇంత శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు? ఏదో ఒక సింపతి వీడియో క్రియేట్ చేసేసి నా తల్లికి ఆపరేషన్ జరిగింది, నేను తప్పితే ఎవరు దిక్కులేరు,
నాకు బెయిల్ మంజూరు చేయండి, బెయిల్ వచ్చిన తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కావాలనే పోలీసులు అయితే ఇంకా దారుణంగా వ్యవహరిస్తున్నారు, కూటమి ప్రభుత్వం అయితే ఇంకా దారుణంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు కదా. ఇవన్నీ చేయడానికి ప్రధాన కారణం గత 5 ఏళ్లలో బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఎంత దారుణంగా వ్యవహరించాడనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిన్ను అరెస్ట్ చేయడమే కానీ, నీకు శిక్ష వేయడమే కానీ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా, ప్రజల్లో ఏ ఒక్క వ్యక్తి కూడా అది తప్పు అనేటట్టు వ్యతిరేకించడు. నీకు కనీసం ఒక్క వ్యక్తి కూడా సపోర్ట్ చేయడు. ఒకవేళ సపోర్ట్ చేశాడంటే అతను కూడా నీకు లాంటి ఒక తప్పుడు మనిషి అయి ఉంటాడు తప్పితే ఎక్కడా కూడా ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఎదుటి వాళ్ళతో ఒక మాట అనిపించుకోకుండా ఉండాలి అనే నేతృత్వంలో ఉన్న మనిషి అయితే కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఆ పార్టీకి అది మాత్రమే అలవాటు. ఇక్కడ బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఎంత దారుణంగా మాట్లాడి ఈరోజు నీతులు చెప్తున్నారు. మీకు తగిన శిక్ష పడ్డది. ఈరోజు వీడియోలో మీరు ఎంత సింపతిగా ఏడ్చినా కానీ, ఏం చేసినా కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. మీరు చేసిన తప్పుకి తగిన శిక్ష అనేది చాలా బలంగా పడుతుంది. ఇప్పటికే కూడా మిమ్మల్ని చూసి చాలా మందికి కూడా బుద్ధి వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో మీకు లాంటి చీడ పురుగుల్ని రాష్ట్రంలో అసలు ఉండనివ్వకూడదు, ఏరి పారేయాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఖచ్చితంగా మీరు కులం అనేది ఏదైతే అడ్డం పెట్టుకుంటున్నారో దాన్ని పక్కన పెడితే బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఏదో సింపతి కోసం వీడియో క్రియేట్ చేసి నా తల్లికి బాలేదు, చెల్లికి బాలేదు, నేను తప్పితే వేరే దిక్కు లేదని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది అందరినీ కూడా సమన్యాయంతో చూసుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా చూస్తుంది. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు అభివృద్ధి పరంగా దూసుకు వెళ్తుంది.